హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ కార్నర్. నేను మీ కృష్ణని. ఈరోజండి నేను మీకు ఇడ్లీ, దోశ, గారెలోకి ఉల్లిపాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 3 పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నానండి. కొద్దిగా వెల్లుల్లిపాయలండి, ఎక్కువ అవసరం లేదు. ఇది ఆప్షనల్ అండి. మీకు ఇంట్రెస్ట్ అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చిన్న అల్లం ముక్క అంటే చాలా చిన్నది, టేస్ట్ కోసం అంతే. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని నేను నానబెట్టుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయల ప్లేస్లో మీరు ఎండు మిరపకాయలు కూడా యూజ్ చేయొచ్చండి. కానీ దీని టేస్ట్ వేరుగా ఉంటుంది, దాని టేస్ట్ వేరుగా ఉంటుందండి. దేని కమ్మదనం దాంతే అనమాట. మీరు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, ఎండు మిరపకాయలైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇలాగా మీడియం సైజు ముక్కలు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఈ సైజు మరి చిన్న చిన్న ముక్కలు ఏమి అవసరం లేదండి. ఇవి వేగిపోయినట్లయితే మనకి చక్కగా మగ్గిపోతాయండి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. నేను 5 మిరపకాయలు వేసుకున్నానండి. మీకు ఏమైనా కారం ఎక్స్ట్రా కావాలంటే ఒక మిరపకాయ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ. లేదా అంటే కారం తక్కువ తినేవాళ్ళు అయితే ఒక పచ్చిమిరపకాయని తగ్గించుకుని వేసుకోవచ్చు. అల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 బెల్లం ముక్కలు పెట్టుకున్నానండి. చిన్నది కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది, పచ్చడికి తగినట్టు. కొద్దిగానండి, ఆప్షనల్. మీకు ఇంట్రెస్ట్ లేదు, తీపి తినడం ఇష్టం లేదు, దాంట్లోకి మీకు సహించలేదు, వేసుకోవడం మానేసేయచ్చు. కాకపోతే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి అలా వేసుకుని చూడండి, వేయకుండాను కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో, నేను ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. పొయ్యి వెలిగించానండి, మూకుడు పెట్టుకున్నాను. కొద్దిగా మనం ఆయిల్ వేసానండి. మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక 4 స్పూన్స్ సరిపోతుంది మనకి. జస్ట్ వేపుకోవడానికి మాత్రమేనండి, మనకేం అవసరం లేదు ఆయిల్ ఎక్కువ. దీంట్లో అల్లం ముక్కలు వేసానండి. వెల్లుల్లిపాయలు వేసాను. ఇది వేగగానే మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకోవడమేనండి. పచ్చిమిరపకాయలు వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకుంటాం. ఇలా వేగిన తర్వాత ఇది మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఎక్కువసేపు ఏం వేపక్కర్లేదండి. జస్ట్ మనకి ఆ పచ్చిపోయి గోల్డెన్ బ్రౌన్లోకి ఉల్లిపాయలు రావాలన్నమాట. అంటే అప్పుడు వేగిపోయినట్టు అర్థం. ఇదంతా కలిపి మనకి 10 మినిట్స్ అండి. ఇది చల్లారడమే కొంచెం ఇబ్బంది, కానీ సమ్మర్ కాబట్టి తొందరగా చల్లారదు. మనం ఫ్యాన్ కింద పెట్టేసి ఇమీడియట్గా పచ్చడి చేసేసుకుంటే మనకి 10 నిమిషాల ప్రాసెస్ అండి. ఈ పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇది దిబ్బ రొట్టి, మినప రొట్టి చేసుకుంటాం కదండి, గిన్నె రొట్టి, దాంట్లోకి అయితే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పచ్చడి. మినప రొట్టిలోకి, మళ్ళీ గారెల్లోకి, ఇడ్లీ, దోశల్లోకి సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ఇలాగా ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకుంటున్నానండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. అదే మూకుట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా చాలండి, 1 స్పూన్ చాలు, ఎక్కువ అవసరం లేదు మనకి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను.
ఆయిల్లో కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. జస్ట్ చిటపటమంటే చాలండి. ఆల్రెడీ మనకి పొయ్యి వేడిగా ఉంది, మనం మూకుడు వేడిగా ఉంది కదండి, కాబట్టి ఈజీగా వేగిపోతాయి. కొంచెం కరివేపాకు వేసానండి, అంతేనండి. పొయ్యి కట్టేసుకోవచ్చు, ఆ వేడి దానికి చాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూసారా, గోల్డెన్ బ్రౌన్లో వేగాయి, అంతేనండి. ఇక దగ్గర పడిపోయినట్టే మనకి. మనం స్లోలో పెట్టి వేయించుకోవాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకుని మనం పొయ్యిని తొందరగా వేపేసుకోవచ్చు. దీనికి ఏమి ఎక్కువసేపు ఏమీ వేగాలి అని ఏమీ లేదండి, మగ్గాలి అని కూడా ఏమీ లేదు. మనకు అలాగా మీడియం ఫ్లేమ్ మీద వేయించేసుకోవడమే. అయిపోయిందండి. ఇక్కడ నేను పొయ్యి కట్టేసి తీసేస్తాను దీన్ని. ఇలాగా గ్రైండర్ గిన్నె రెడీ చేసుకోవాలండి. చేసుకుని అందులోకి మనం ఇలాగా ఉల్లిపాయలన్నింటిని కూడా వేయించి పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీంట్లోకి పచ్చడికి తగినంత సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. ఇందాకలే రెడీ చేసుకుని పెట్టుకున్నాను కదండి, బెల్లం ముక్కలు వేస్తున్నాను. నానబెట్టుకున్న చింతపండుని వేసానండి. ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసేసుకోవడమేనండి. గ్రైండ్ చేసేసుకుని తీసేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు. చూసారా, ఇలాగా మెత్తగా పేస్ట్గా ఆడుకోవాలండి. మనం ఇడ్లీలోకి, దోశల్లోకి, వడ, దిబ్బ రొట్టి, అదేనండి గిన్నె రొట్టి, మినప రొట్టి అంటారు కదా, వాటిలోకి ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంత చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ దోశల్లోకి ఇలా చిక్కగా ఉంటే బాగుంటుంది, కానీ ఇడ్లీలోకి గట్రా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా వాటర్ వేస్తున్నాను, కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. నేను ఈరోజు ఇడ్లీలోకి ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. ఇది కొంచెం పల్చగా ఉంటేనే ఇడ్లీలోకి బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీంట్లోకి ఇప్పుడు మనం ఇలాగా పోపుని వేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి దీన్ని. ఉల్లిపాయ పచ్చడి మనకి దోశల్లోకి, ఇడ్లీల్లోకి, దిబ్బ రొట్టిలోకి, గారెల్లోకి, వీటన్నిటిలోకి కూడా సూపర్బ్గా ఉంటుందండి. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.